హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మమ్మ స్టైల్ బెండకాయ ఫ్రై అయితే ఇప్పుడు చూసేయండి. కొత్తగా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫస్ట్ అయితే కటింగ్ నుంచి కంప్లీట్ అయ్యే ప్రాసెస్ వరకు ఈ వీడియోలో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే బెండకాయలన్నిటిని నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. వాటి పైనుండే ఆ నోసంతా పోయేలా క్లీన్ అయితే చేసుకోవాలి. తర్వాత బెండకాయల్ని కట్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకుంటే గుజ్జుగా అయితే అయిపోతుంది. అలా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే వీడియోలో చూస్తున్నారు కదా, మీకైతే కనిపిస్తుంది. ఆ విధంగా అయితే వాటిని కట్ అయితే చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక 1 అవర్ అయితే ఆరబెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ అయితే తీసుకొని అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎన్ని శనగగుళ్ళు అయితే కావాలో అన్ని శనగగుళ్ళనైతే వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తున్నాను. మేము తింటాం కాబట్టి. శనగగుళ్ళు వేగాయి అని ఎప్పుడు తెలుస్తుందంటే అవి బ్రేక్ అయినప్పుడు తెలుస్తుందండి. అవి బ్రేక్ అయితే శనగగుళ్ళు వేగినట్టే. అప్పుడు తీసి పక్కకైతే పెట్టుకోవచ్చు. మిగిలిన ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకైతే ఆనియను, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందు నుంచే ఉంచిన బెండకాయలు అనేది వేసుకోవాలండి. బెండకాయలు చూస్తున్నారు కదా, కొంచెం పెద్ద సైజులో అయితే ఉన్నాయి. చిన్నగా అయితే కట్ చేసుకోవద్దండి. మూత పెట్టి అయితే ఉంచుకోవాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ వరకు మూత అయితే పెట్టుకోవాలి. ఇంకా తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫ్రై కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా కలుపుతూ అయితే ఉండాలి. తర్వాత అందులో చిటికెడు పసుపు, అలాగే దానికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి. ఎందుకు అంటే ఇప్పుడు వాటర్ వచ్చి అదైతే లోపల వరకు అయితే ఉడుకుతుంది. సాల్ట్ అనేది లోపల వరకు వెళ్తుంది. అందుకని మధ్యలో ఉన్నప్పుడు మనం సాల్ట్ అయితే వేసుకోవాలి. గరిటె పెట్టి ఎక్కువ తిప్పకుండా ఈ విధంగా ప్యాన్ని పైకి కిందకి అంటూ ఉంటే చుట్టూ మొత్తం అంతా అయితే మాడకుండా అయితే ఉంటుందండి. నెక్స్ట్ అయితే మనం అందులోకి మనకి సరిపడా కారం అయితే వేసుకోవాలి. కారం కొంచెం వేసినా అయితే సరిపోతుంది. నెక్స్ట్ అందులోకి ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకోవాలి. ఆ రెండింటిని వేసుకొని బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ టిప్స్ ఏంటి అయితే ఫ్రై అనేది కలుపుతూ మాత్రమే చేసుకోవాలి. స్టార్టింగ్లో అయితే దాన్ని పైకి అంటూనే ఉండాలండి. లాస్ట్లోనే మనం కన్ఫామ్గా లాస్ట్లోనే శనగ పలుకులు అనేది వేసుకోవాలి. ఎందుకు అంటే ఫస్ట్లో వేసేస్తే అవనేవి మెత్తబడిపోతాయి, క్రిస్పీగా అయితే ఉండవు. ఈ విధంగా నేను చెప్పినట్లు లాస్ట్లో వేసుకొని ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ బెండి ఫ్రై అయితే తయారైపోతుందండి. చూడండి, శనగ పలుకులు ఎక్కువ ఉన్నాయి అని అయితే చూస్తున్నారా, మేము చాలా ఎక్కువ తింటాము. అలాగే డెకరేషన్ కోసం కూడా పైన అయితే కొంచెం ఎక్కువ అయితే వేసుకాను. ఒక్క కరివేపాకుతో గార్నిష్ చేశాను. సూపర్ ఎమ్మీగా వచ్చిందని అయితే చెప్పేశారు. బాయ్ బాయ్.